2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, చాలా మంది అంటే ఇంకా వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్ ఎక్కడ కూడా డబ్బు రాలేదు కానీ అవసరం ఉంది, అది హెల్త్ కోసమో లేదంటే ఇంక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో గోల్డ్ లోన్ తీసుకుంటారు. అంటే గోల్డ్ని తీసుకొని వెళ్ళి దాన్ని తాకట్టు పెట్టి దానికి ఎంతైతే డబ్బు వస్తుంటుందో అంత తీసుకుంటూ ఉంటారు. సో ఈ గోల్డ్ లోన్కి సంబంధించి కొత్తగా ఆర్బీఐ కొన్ని రూల్స్ని అయితే తీసుకురావడం జరిగింది అని చెప్తూ ఉన్నారు. ఇంతకీ ఆ రూల్స్ ఏంటి, అవి ఏ రకంగా మనకి ఉపయోగపడతాయి అంటారు? వెల్, యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ కొత్త రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన భారతదేశంలో తీసుకొచ్చిన గోల్డ్ లోన్ కోసము కొన్ని కండిషన్స్ కొత్తగా ట్వీక్ చేశారు. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ చిన్న చిన్న చేంజెస్, మైనర్ చేంజెస్, కానీ దీనివల్ల మేజర్ ఇంపాక్ట్ ఉండబోతుంది. చేంజెస్ మైనరే అయినా ఇంపాక్ట్ ఈజ్ మేజర్. సో విషయం ఏంటంటే ఎవరెవరైతే కాదు, ఐ థింక్ 30,000 టన్నుల కంటే ఎక్కువ ఉన్న బంగారము అందరింట్లో కలుపుకుంటే భారతదేశంలో, ఇన్ఫ్యాక్ట్ 32,000 కూడా అంటున్నారు కొంతమంది ఛానల్లో, కొంతమంది 35,000 కూడా చెప్పారు. 30,000 టన్నుల బంగారం అంటే చిన్న విషయం కాదండి. మన భారతదేశపు మన ఆర్బీఐ దగ్గర దాదాపు 900 టన్నుల బంగారం ఉంది. ఇండియన్ గవర్నమెంట్ దగ్గరే అంత లేదు, అమెరికన్ గవర్నమెంట్ దగ్గర కూడా అంత బంగారం లేదు. వాళ్ళ దగ్గర కూడా మహా అంటే ఒక 8,000 టన్నుల బంగారం ఉంది. కానీ మన దగ్గర మోర్ దెన్ 3 times 4 times ఆఫ్ అమెరికన్ గోల్డ్ మన దగ్గర ఉంది ఇంట్లో. సో మీరందరూ చాలా ధనవంతులు. దేశానికి ఎలాంటి కైండ్ ఆఫ్ ఆపద వస్తే కూడా అందరూ కూడా ఆ గోల్డ్ని కైండ్ ఆఫ్ బయటికి తీస్తే ఇండియాకి సపోర్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో చాలా స్కీమ్స్ తీశారండి. అందులోనే గోల్డ్ లోన్ ఒక భాగం. కానీ గోల్డ్ లోను 1000% కంటే కూడా ఎక్కువగా సక్సెస్ఫుల్ అయింది. ఎందుకు అంటే ఇప్పుడు సడన్గా మీకు ఒక అవసరం వచ్చిందండి. ఇప్పుడు చూసే ప్రేక్షకుల్లో చాలామందికి తెలుసు ఈ మాట. అంటే అది సడన్గా మనకు చిన్న చిన్న అవసరాలు వచ్చాయి, ఇంట్లో పెళ్లి చేయాలి, లేదంటే ఇంట్లో ఏదైనా వేరే కార్యక్రమాలు చేయాలి, సడన్గా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది. హెల్త్ ఎమర్జెన్సీ అంటే చిటిక వేస్తేనే మీ చేతికి క్యాష్ వచ్చే రకమైన లోన్ అంటే ఇది ఒక్కటే ఉంది, గోల్డ్ లోన్. ఎందుకంటే మీరు పర్సనల్ లోన్ వేరే లోన్ కోసం అప్లై చేస్తే దానికి 1,00,000 రూల్స్ ఉంటాయి. గోల్డ్ లోన్కి ఏంటంటే ఒక నమ్మకస్తుడైన, ఇంతకుముందు నేను చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్న గోల్డ్ లోన్ ఇచ్చే షాప్ ఏంటంటే ఒక మార్వాడి షాప్ ఉండేది. అందులో మనం వెళ్ళేసేసి చాలామంది అక్కడ గోల్డ్ పెట్టేసి తాకట్టు పెట్టి బంగారం పెట్టేసి డబ్బులు తీసుకునేవాళ్ళు. సో దట్స్ కాల్డ్ యాజ్ అ పాన్ బ్రోకర్ అంటారు వాళ్ళని. బేసిక్గా దే ఆర్ జస్ట్ రిజిస్టర్డ్ అనమాట. ఒక స్టేట్ గవర్నమెంట్కి షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్ ఉంటే చాలు, దే క్యాన్ డూ ఇట్. కానీ ఇప్పుడు రూల్స్ మారాయి. అంటే చిన్న చిన్న షాపుల దగ్గర వాళ్ళు కాదు, మీరు ఒక పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీ దగ్గర కూడా లోన్ తీసుకోవచ్చు, బ్యాంకుల దగ్గర కూడా లోన్ తీసుకోవచ్చు అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని కైండ్ ఆఫ్ కొత్త రూల్స్ని అప్పటి నుంచి దాదాపు 35-40 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఈ రూల్స్ అన్నీ మాడిఫై అవుతూ మంచిగా డెవలప్ అవుతూ ముందుకొచ్చాయి. ఇప్పుడు ఏం చేసిందంటే 2026లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీ అందరి మంచి కోసమేనండి. ఇది నిజంగా మీ అందరికీ కొంత కష్టంగా ఉంటుంది అండ్ కొన్ని విషయాల్లో చూసుకుంటే ఇబ్బందిగా కూడా ఉండొచ్చు. అదేంటి మొన్నటిదాకా ఇది ఒక వరమై ఉన్న బంగారం లోన్ కాస్త ఇప్పుడేమో మాకు శాపంగా మారింది ఏంటి అనుకోవచ్చు. బట్ దీనివల్ల మీరు చాలా ఎడ్యుకేటెడ్ కైండ్ ఆఫ్ స్మార్ట్ ఇన్వెస్టర్గా కానివ్వండి, స్మార్ట్ సిటిజన్గా కానివ్వండి మీరు తయారవుతారు. ఎందుకంటే మీ మీద అంటే మన అందరి మీద ఏదన్నా రూల్ క్రియేట్ చేసి అది మన తల మీద మోపితేనే కానీ మనం అప్పటిదాకా మారం. మ్యాక్సిమం పాపులేషన్, అందరూ నేను చెప్పను, మ్యాక్సిమం పాపులేషన్ ఏంటంటే మనకు అవసరమా, మనం మారాలా, ఈ డబ్బులు ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా నేను చేయించలేను, నా వల్ల ఇదంతా కాదు, నేను ఎలాగైతే పుట్టానో ఎలాగైతే బ్రతకానో అలాగే ఉంటాను చాలామంది అని చెప్పి మొండికేసి అలాగే బ్రతకడం స్టార్ట్ చేస్తారు. కానీ గత 20-25 ఏళ్ళ నుంచి చూసుకుంటే ఈ బ్యాంక్స్ అన్నీ కూడా బాగా అలవాటు పెట్టే, జస్ట్ నీ దగ్గర బంగారం ఉంటే చాలు, వెళ్ళు పెట్టు తాకట్టు డబ్బులు తీసుకో ఇంటికి వెళ్ళు నీ అవసరాన్ని తీర్చుకో, అలా ఉండేదండి నిన్నటిదాకా కూడా. కానీ ఈ రూల్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు కాస్తంత చుక్కలు కనిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఇండైరెక్ట్గా ఒక స్మార్ట్ ఇన్వెస్టర్గా తయారు చేయాలి, స్మార్ట్ సిటిజన్గా తయారు చేయాలి, స్మార్ట్ బారోవర్గా తయారు చేయాలి. బారోవర్గా అంటే అప్పు తీసుకునేవాడు. సో మీరు అలా మారాలి అంటే, సరే మేము ఆల్రెడీ ఉన్నాం కదండి, మేము ఆల్రెడీ బారోవర్లమే లోన్ తీసుకున్నాం మేము అంటే, అలా కాదండి. మొన్నటిదాకా నడిచిందంతా ఇష్టారాజ్యం ప్రకారంగా నడిచింది. ఇప్పుడు ఏంటంటే మీరు కాస్తంత రూల్స్ తెలుసుకుంటే మీకే మంచిది. సో లెట్ మీ స్టార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ పాయింట్.
ఇది ఆర్బీఐ గోల్డ్ లోన్ రూల్స్ 2026 ఈ సంవత్సరంలో నుంచి స్టార్ట్ కాబోతుంది. ఇందులో కొన్ని మైనర్ చేంజెస్ ఉన్నాయి. సో ఆ మైనర్ చేంజెస్ వల్ల రాబోయే మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి మీకు చెప్తారు. సో ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఏప్రిల్ 2026లోనే స్టార్ట్ అయిందండి, లాస్ట్ మంత్లో. సో దాదాపు ఈ గోల్డ్ లోన్ మార్కెట్ చూసుకుంటే 16 లక్షల కోట్ల కంటే ఎక్కువ మార్కెట్ ఉందన్నమాట. చాలా పెద్ద మార్కెట్, 16 lakh crores అంటే దాంట్లో ఎన్ని సున్నాలు ఉంటాయో మీరే ఊహించండి. సో ఇలాంటి కైండ్ ఆఫ్ మార్కెట్లో చూసుకుంటే టోటల్ క్రెడిట్ అకౌంటింగ్ ఫర్ అంటే 30,000 టన్నుల బంగారంలో దాదాపు ఒక 3,000 టన్నుల వరకే ఇప్పటిదాకా గోల్డ్ లోన్ కోసం వచ్చింది. అంటే 3,000 టన్నులు అంటే కూడా చిన్న విషయం కాదండి, చాలా పెద్ద ఫిగర్ అది. సో ఇక ముందు వెళ్ళి ఆర్థిక మాంద్యం రాబోతుంది, ఫైనాన్షియల్ క్రైసిస్ రాబోతుంది. దానికి ఇండైరెక్ట్గా మన ప్రధాని గారు చెప్పారు, గోల్డ్ కొనకండి, కుకింగ్ ఆయిల్ మీ ఇంట్లో మంచి నూనె కూడా కాస్తంత తక్కువగా వాడండి, పెట్రోల్ డీజిల్ ఎక్కువగా వాడకండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి ఒకవేళ కుదిరితే అన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్పారంటే మిమ్మల్ని డైరెక్ట్గా చెప్పారనుకున్న, బాబు మీరు అందరూ మునగబోతున్నారు, రోడ్డు మీదకి రాబోతున్నారు అంటే అందరు హార్ట్ ఫెయిల్ అయ్యి చాలామంది హాస్పిటల్ పాలవుతారు. సో కాబట్టి సాఫ్ట్గా ఆయన చెప్పారు, బాస్ దెర్ ఈజ్ అ ఛాన్స్, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ అవ్వట్లేదు, చాలా క్రైసిస్ రావచ్చు, దయచేసి మీరు అర్థం చేసుకుని పరిస్థితిని ఇప్పుడే చక్కగా దిద్దుకోండి మీకు అనుకూలంగా అన్నారు. సో అందులోనే భాగంగా ఇప్పుడు చాలామంది ఏం చేయబోతున్నారు అంటే ఉద్యోగాలు పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఫ్యాక్టరీలు క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, జీతాలు కట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ జరగబోతున్నాయి రాబోయే 12 నెలల లోపలే. సో మీరు ఏం చేస్తారంటే ఆ సమయంలో గోల్డ్ లోన్ మీద పడతారు వెళ్ళి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏమవుతుందంటే 11% మీకు దాదాపు 30 సంవత్సరాల టైంలో 11% వరకు లోన్ ఇచ్చారు. బంగారం ఉన్న బంగారం మొత్తం 30,000 కైండ్ ఆఫ్ టన్నుల బంగారంలో. అంటే నెక్స్ట్ 1 yearలోనే ఇంకొక 2% to 5% బంగారము బ్యాంకుల్లోకి లోన్స్ ఇచ్చే కంపెనీస్లోకి రాబోతుందంట. 2 to 5% అంటే 5% అనుకున్న ఇంకొక 1,500 టన్నుల బంగారం ఇంట్లో నుంచి నడుచుకుంటూ బ్యాంకుల వైపు వెళ్ళబోతుంది. ఎందుకంటే ఈ క్రైసిస్ రావడం వల్ల అందరికీ లిక్విడిటీ కావాలి, డబ్బులు లేవు, పర్సనల్ లోన్స్ రావట్లేదు, ప్రాపర్టీస్ ఉన్న ప్రాపర్టీస్ అమ్ముదామంటే అదొక పెద్ద కష్టం అయిపోయింది. సో కాబట్టి ఉన్న బంగారాన్ని మాత్రం అమ్మము, కానీ దాన్ని తాకట్టు పెట్టచ్చు. సో కాబట్టి గోల్డ్ లోన్ మార్కెట్ ఇంకా వైడన్ కాబోతుంది. కాబట్టే ఈ కొత్త రూల్స్ పెట్టారు. అందులో ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటే మీరే బాగుపడతారు. సో కాబట్టి చెప్తాను 1 by 1 పాయింట్ ఇక్కడ. సో వాట్ ఈస్ ద గోల్డ్ లోన్ అందరికీ తెలుసు, అఫ్ కోర్స్ గోల్డ్ పెడితేనే గోల్డ్ లోన్ వస్తుంది. సో దాంట్లో చాలా తక్కువ పేపర్ వర్క్ ఉంటుంది, మనీ ఈజ్ డిస్బర్స్డ్ క్విక్లీ, ఆఫన్ విత్ ఇన్ అవర్స్ కూడా కాదండి. నేను చాలా మంది చూసాను, లిటరల్గా వెళ్తారు 5-10 నిమిషాల్లో, మహా అంటే అరగంటలో బయటకు వచ్చేస్తారు. అంత ఫాస్ట్గా మీకు లోన్ వస్తుందంటే ఇంకెక్కడ వస్తుందండి, ఓన్లీ గోల్డ్ లోనే. సో ఇన్కమ్ ప్రూఫ్ ఉంది, విచ్ ఇస్ నాట్ నీడెడ్ ఫర్ స్మాల్ లోన్స్. అంటే స్మాల్ లోన్ అంటే మీకు 1 లక్ష 2 లక్షలు కావాలి అంటే దానికి ఎలాంటి నో కైండ్ ఆఫ్ ఇన్కమ్ ప్రూఫ్. నా నో క్రెడిట్ హిస్టరీ ఆర్ సిబిల్ స్కోర్ ఒకవేళ పాడై ఉంటే మీకు మిగతా లోన్స్ రావు, కానీ గోల్డ్ లోన్ వస్తుంది. ఓకేనా? సో నా బీయింగ్ అ సెక్యూర్డ్ లోన్ అంటే మీరు ఎలాగో బంగారం మీది పెట్టేసి డబ్బులు తీసుకెళ్తారు కదా, మీరు ఎక్కడ దాకా పారిపోతారండి, మీ బంగారం ఇక్కడే ఉందిగా. సో కాబట్టి సెక్యూర్డ్ లోన్ కాబట్టి ఇచ్చేవాళ్ళు కూడా భయపడరు. నా వై డిడ్ ఆర్బీఐ చేంజ్ ద రూల్స్? అసలు రూల్ చేంజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి బంగారము దొంగతనాలు అయ్యే చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే బిల్లు లేకుండా నగదు రసీదు మీరు కొనుక్కున్న తర్వాత రసీదులు ఉంటాయి కదా, రసీదులు ఎంతోమంది లేకుండా ఎక్కడి నుంచో ఎత్తుకొచ్చేసి ఒక స్టేట్లో దొంగతనం చేసిన బంగారాన్ని ఇంకొక స్టేట్లో వెళ్ళి అమ్ముతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరగబోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మార్కెట్స్ పెరిగేటప్పుడు స్పెషల్లీ ఇలాంటి ఇల్లీగల్ పనులు చేసే వాళ్ళందరికీ కూడా అరికట్టాలి అని చెప్పి ఆ కైండ్ ఆఫ్ ఆలోచనతో ఇక్కడ ఈ రూల్స్ ట్వీక్ చేశారు. దీన్నే అంటారు ఎల్టీవీ, లోన్ టు వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక 10 లక్షల వర్త్ బంగారం పెట్టారండి, కానీ మీకు అవసరమైతే మీకు 5 లక్షలే ఉంది. అదేంటండి నాకు దాదాపు 85% వరకు మీరు ఇస్తానంటే 10 లక్షలు దాదాపు కాదన్నా కానీ ఒక 7 నుంచి 8 లక్షలు వచ్చా, లేదంటే 9 లక్షల దాకా నాకు లోన్ రావాలి కదా అంటారు. మరి నేను తీసుకుంటుంది 5 lakhs కదా, ఓన్లీ 50% వరకే తీసుకుంటున్నాను, మరి నా దగ్గర డాక్యుమెంట్స్ ఎందుకు అడుగుతున్నారు మీరు అంటే 2.5 లక్షల పైన ఉంటే బేసిక్గా ఏంటంటే మీరు ఎవరు, మీ పేరేంటి, మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఏంటి, మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సంపాదించేవాడు ఒక్కడే,
ఆయన ఇంట్లో కూర్చొని తినేవాళ్ళు దాదాపు 9 మంది అంటే 10 మందికి ఆయన లేదంటే 5 మందికి ఆయన ఒకవేళ కడుపులు నింపాలి అంటే ఎంత కష్టపడాలి, ఎంత సంపాదించాలి, ఆయన ఇంట్రెస్ట్ ఎలా కట్టుకుంటాడు, 5 లక్షల అమౌంట్ లోన్ తీసుకుంటే అసలు ఎలా కడతాడు అన్న ఆలోచన బ్యాంక్కి రావాలి కదా. ఎందుకంటే అందరూ వచ్చేసి బంగారం పెట్టేసి మేము తీసుకోమరా బాబు తిరిగి అని చెప్తే ఈయన బంగారం తీసుకెళ్ళి ఏం చేసుకుంటాడు? ఆయనకు కూడా లిక్విడిటీ కావాలి కదా, క్యాష్ ఉంటేనే వాళ్ళకి బిజినెస్ అనేది రన్ అవుతుంది. ఎంత ఎక్కువ బంగారం పెట్టుకున్నా కానీ అది దండగే. సో కాబట్టి వీళ్ళేమంటారే, బాబు మీరు రండి వాడుకోండి మళ్ళీ తిరిగి తీసుకెళ్ళిపోండి మీ బంగారం, మాకు మొత్తం అమౌంట్ ఇచ్చేసి. సో కాబట్టి అలాంటి సమయంలో కొత్త రూల్స్ ఎందుకు పెట్టారంటే ఇదిగోండి, హయ్యర్ లోన్ అమౌంట్స్ ఫార్ స్మాల్ బారోవర్స్. ఇప్పటి నుంచి చిన్న లైక్ 3 lakhs 4 lakhs కైండ్ ఆఫ్ గోల్డ్ పెట్టే వాళ్ళకు కూడా 2.5 లక్షలకు పైగా లోన్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే 85% వరకు ఇస్తారని చెప్పేసి ఇక్కడ రాశారండి. సో 85%. ఇన్ కేస్ మీరు ఒకవేళ 2.5 lakhs కంటే ₹1 కూడా ఎక్కువ లోన్ తీసుకుంటుంటే అప్పుడు దానికి కండిషన్స్ ఏంటంటే దే విల్ క్రెడిట్ చెక్ ఫర్ లార్జర్ లోన్స్. అంటే మీరు ఇంతకు ముందుకు లోన్స్ తీసుకొని ఎంత టైంకి కట్టారు, ఎస్ మీ బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతారు. 6 months బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకోరండి, లేదంటే 3 years బ్యాంక్ స్టేట్మెంట్, 2 years బ్యాంక్ స్టేట్మెంట్ అడిగితే ఏమవుతుందంటే అక్కడ చెక్ బౌన్సెస్ ఎన్నయ్యాయని చెప్పేసి మొత్తం తెలిసిపోతుంది, మీ కహాని అంతా బయటపడుతుంది, మీకు లోను రిజెక్ట్ అవుతుంది. లేదా మీకు 85% రాకపోవచ్చు కానీ మీకు రావచ్చు 50% వరకే. సో ఇక్కడ చూసుకుంటే లిమిట్ ఆన్ బుల్లెట్ రీపేమెంట్స్, ముఖ్యంగా ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. మీకు ప్రతి పేమెంట్కి ఇమ్మీడియట్గా తిరిగి ఇవ్వాలి అంటే దాని మీద లిమిట్ ఉండబోతుంది. అది కూడా మీరు జాగ్రత్తగా మీరు ఆ విషయంలో క్యాలిక్యులేట్ చేసుకోండి, ఎంత గోల్డ్ వస్తుంది మీకు, ఎంత లోన్ వస్తుంది. స్టాండర్డ్ గోల్డ్ వాల్యుయేషన్ రూల్స్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ ప్రకారంగా ఆర్బీఐ ఏం చేస్తుందంటే కొన్ని రూల్స్ మీరు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఎవరైనా అంటారు నాకు 90% ఇవ్వండి 90% ఇవ్వండి అంటే అలా ఇవ్వరు. మీ ఎలిజిబిలిటీని పట్టేసి మీకు దాదాపు 75% లేదా 60% ఆర్ 50% కూడా రావచ్చు. ఫాస్టర్ రిటర్న్ ఆఫ్ గోల్డ్, దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే గోల్డ్ని తాకట్టు పెడతారో మీకు తిరిగి రావడం కూడా ఇమీడియట్గా ఉంటుంది. మీ గోల్డ్ రిటర్న్స్ ఆర్ వెరీ ఫాస్ట్. ఇక్కడ నో ట్రాన్స్పరెంట్ ఆప్షన్ ప్రాసెస్. ఒకవేళ ఎవరైతే లోన్ తీసుకున్నారో బంగారం తిరిగి తీసుకోలేదంటే వాళ్ళ బంగారాన్ని వెలవేస్తారనమాట. సో ఆప్షనింగ్కి వెళ్తుంది అనుకోండి, వేలంపాట, ఎగ్జాక్ట్లీ వేలంపాట. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఆ వేలంపాటకి వెళ్ళిన బంగారం కాస్త మీకు కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ ప్రాసెస్లో జరుగుతుంది. అంటే మీరు కూడా అక్కడ విజిట్ చేయొచ్చు అండ్ ఎవ్రీథింగ్ విల్ బి డన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ కెమెరా. అక్కడ దాపరికాలు ఎలాంటివి ఉండవు, ఎవ్రీథింగ్ విల్ గో ఇన్ అ ప్రొఫెషనల్ మేనర్. నౌ రెస్ట్రిక్షన్స్ ఆన్ యూసేజ్, ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ ఆర్ నౌ ప్రొహిబిటింగ్ ఫ్రమ్ ఆఫరింగ్ లోన్స్ ఫర్ ద పర్చేజ్ ఆఫ్ గోల్డ్ ఇంక్లూడింగ్ కాయిన్స్. మీ దగ్గర ఈటీఎఫ్స్ ఉన్నాయి సార్, అది బంగారమే ఇది బంగారమే కదా మరి నాకు దీని మీద లోన్ ఇవ్వండి అంటే నో, రాదు. మీకు గోల్డ్ బ్యాక్డ్ ఫండ్స్ ఉన్నాయి, దాంతోపాటు మీ దగ్గర గోల్డ్ బార్స్ ఉన్నాయి, నా దగ్గర ఇటక ఉంది అంటే అది మీ దగ్గరే ఉంచుకొని ఆయన, లేదంటే దానికి మీరు ఆభరణ రూపంలో కన్వర్ట్ చేసుకుని రండి, అప్పుడు లోన్ ఇస్తారు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని కండిషన్ ఎందుకు పెట్టినంటే మెయిన్ జ్యువెలరీ, ఆడవాళ్ళ జ్యువెలరీ ఏదైతే సెంటిమెంట్ ఉంటుంది కదా అది మెడలో నుంచి దింపి తీసుకెళ్ళి పెడితే ఆడవాళ్ళు ప్రాణాలు తోడేస్తారు తిరిగి తీసుకొచ్చే వరకు. సో కాబట్టి ఆభరణం పైనే మేము లోన్ ఇస్తాము, నువ్వు ఇటుక పెట్టావనుకో నేను ఎత్తి మీద కొట్టుకోరా బాబు నేను తిరిగి తీసుకెళ్ళని అంటారు. సో కాబట్టి ఆర్బీఐ ఇస్ వెరీ స్మార్ట్ అలాంటి విషయాలు. సో కాబట్టి ఇలాంటి రూల్స్ ఇంకా చేంజ్ అయినప్పుడల్లా మీకు కొత్త అప్డేట్ తీసుకొస్తాను. బట్ డౌట్స్ ఉన్నాయనుకోండి అది వెళ్ళి బ్యాంక్ అడగండి, ఎందుకంటే బ్యాంక్ విల్ హెల్ప్ యూ ఇన్ అ రైట్ మేనర్. డెఫినెట్గా సార్. బట్ మీకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ చాలా డీటెయిల్గా ఇచ్చారు, గ్రేట్. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా బ్యాంక్కి వెళ్తే మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. పర్ఫెక్ట్. సో అదంతా ఓకే సార్. చాలా మంది కూడా ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలి, పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎలా పెడితే మాకు లాభాలు వస్తాయి, నా బడ్జెట్ ఇంత అనుకునే వాళ్ళందరికీ కూడా మీరు సెషన్ కండక్ట్ చేస్తున్నాను అని అన్నారు. కాబట్టి ఎప్పుడుండే అవకాశం ఉంటుంది, ఎలా ఎన్రోల్ చేసుకోవాలి? పర్ఫెక్ట్. సో ఇంట్లో డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు బంగారం, కానీ అది ఫిజికల్ గోల్డ్లో. మీరు అదే ఒకవేళ ఎలక్ట్రానిక్ గోల్డ్ లేదంటే ఎలక్ట్రానిక్ సిల్వర్లో మీరు పెట్టుబడి పెడితే మీకు ప్రతి నెల ఒక మంచి ఇన్కమ్ అనేది వస్తుంది. అలాంటి కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కోసము ఒక మాస్టర్ క్లాస్ చేయాలి. ఎందుకంటే చాలామందికి చాలా రకాలుగా కైండ్ ఆఫ్ డౌట్స్ ఉన్నాయి, క్లారిటీ లేదు, పూర్తి నాలెడ్జ్ అసలుకే లేదు. కాబట్టి ఈ ఒకరోజు మనం చేయబోయే స్మార్ట్ క్లాస్లో మీరు అటెండ్ అయ్యారనుకోండి, ఇందులో యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ మనం ఎలక్ట్రానిక్ గోల్డ్ కానివ్వండి సిల్వర్ కానివ్వండి కొన్న తర్వాత ప్రతి నెల ఎంతవరకు మనం సంపాదించుకోవచ్చు ఒక కైండ్ ఆఫ్ రీజనబుల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే, అందులో దానివల్ల ఇంట్లో పడున్న ఖాళీ బంగారం ఏదైతే ఉందో దాన్ని కూడా మనం స్మార్ట్ యూసేజ్ ఎలా చేయాలి అన్నది మీకు తెలుస్తుంది. స్క్రీన్ పైన నంబర్కి కాల్ చేయండి.
ఇన్ఫ్యాక్ట్ కాల్ చేసిన వెంటనే మీకు ఒకవేళ ఎంగేజ్ ఉందనుకోండి లైన్, బెటర్ మెసేజ్ పెట్టండి, విల్ బీ ఏబుల్ టు కాల్ యూ బ్యాక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సురీసా.